ఒక్కసారి ఆలోచించండి. మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఒక సైనికుడే మనలో, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఇంకా ఈ సంక్షేమ పాలన మనం అనుభవించాలని మీ అందరి దగ్గర కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా 10 నెలల్లో 150 కోట్లు తీసుకొని వచ్చారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 నెలల్లోనే 150 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడితే 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే మన రూపురేఖలు మారిపోతాయి మా రూరల్ నియోజకవర్గాన్ని. ప్లస్ ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరులో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ సందేహం లేకుండా ఒక చిన్న పని అడిగినా మనం ప్రమాణంగా ఇల్లు చేసుకోగలం. ముస్లిం పెద్దలు వాళ్ళ ఈ కబరిస్థాన్లో కొంత అమౌంట్ కావాలి, మాకు ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు నిలిచినాయి అన్నారు. అవినాష్కి చెప్పాను, పోయి చూసి ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్టీలో చేరిన సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అవసరాలున్నా తప్పకుండా మేము వారికి అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నాం. నిన్ననే పెన్షన్లు 3000 పెంచిన పెన్షన్లు, కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా నిన్న నగరంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడా లోటు రాకుండా ఈ రూరల్ ప్రాంతం అంతా కూడా ఈ 7-8 నెలల్లో అనేక రోడ్లు, అనేక డ్రైన్లు, అనేక కార్యక్రమాలు చేశాం, పార్కులు చేశాం. ఇట్లా ఎక్కడా కూడా లోపం రానికుండా చేశాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నిధుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచల్లా నిధులు తీసుకొచ్చాం. ఇంతేకాకుండా పార్లమెంటు సభ్యుడుగా అనేక కార్యక్రమాలు చేశాం. మన మినీ బైపాస్లో ఒక ఫ్లైఓవర్ వేయించడం జరిగింది. పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం. మన బైపాస్ రోడ్లో 2 పెద్ద బ్రిడ్జిలు 100 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా, ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు, మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని, ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్విన్స్ చేసి మనకి 100 కోట్ల రూపాయలు మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను, పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటినీ కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ నిర్మాణం అయినందువల్లనే
ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొననని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి. మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ మీ ఆశీర్వాదాలు మరొకసారి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.